బ్యాక్ టు మై ఛానల్ వాట్ నెక్స్ట్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి. ఈ పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా అయితే చేసుకుంటూ ఉంటారు. బట్ ఈ వీడియోలో నేను చూపించే విధంగా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్రతిసారి ఇలానే చేసుకుని తీరుతారంతే. సో ఇంత టేస్టీగా ఉండే ఈ పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఏంటో అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఈ పచ్చడి కోసం ఒక పెద్ద కట్ట పుదీనాను అయితే తీసుకున్నానండి. చక్కగా ఇలా 2-3 టైమ్స్ వాష్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేయండి. నేను ఒక గుప్పెడు శనగపప్పు అలానే మినపగుళ్ళు తీసుకున్నానండి. అలానే ఇప్పుడు ఇందులోకి నాకు కారానికి సరిపడా ఎండుమిరపకాయలు అయితే తీసుకుంటున్నాను. నేను ఒక 10-12 ఎండుమిరపకాయలను అయితే ఇలా సగానికి తుంచుకుని అయితే తీసుకున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, ఒక చిన్న బెల్లం ముక్క, అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్, కల్లుప్పు అయితే టేస్ట్ పచ్చళ్ళలోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఈ పోపులన్నీ ఫ్రై చేసుకోవడం కోసం తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకుని అందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపప్పుని అలానే ఈ మినపగుళ్ళని కూడా యాడ్ చేసుకుని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఇలా వేగుతున్నాయి కదా, మనం ఈ లోపే ఇందులోకి ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ పోపులు అలానే ఎండుమిరపకాయలు కొంచెం ఆడినా మనకి పచ్చడి ఫ్లేవర్ అంతా కూడా పాడైపోతుందండి. అందుకే మనం ఇవన్నీ కూడా దగ్గరే ఉండి కలుపుకుంటూ చక్కగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని ఇందులోకి మనం రుచికి సరిపడా ఈ కల్లుప్పుని కూడా యాడ్ చేసుకుని ఇవి చల్లారే వరకు కొద్దిసేపు పక్కనే పెట్టి దీన్ని మనం పౌడర్ లాగా అయితే మిక్సీ వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం అదే మూకిళ్ళలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇందాక రెడీ పెట్టుకున్న ఈ పుదీనా ఆకులను కూడా ఈ ప్యాన్లోకి వేసేసుకుని ఫ్రై చేసుకుందాము. చూసారా, ఈ పుదీనా నుంచి వచ్చిన వాటర్ అంతా మనకి బయటికి వెళ్ళి ఆకు చక్కగా మగ్గాలండి. ఈ ఆకుల్ని మనం మరీ డ్రై రోస్ట్ అయితే చేసేసుకోకూడదండి. అప్పుడు పచ్చడి మనకి తినేటప్పుడు అంత ఫ్లేవర్ అయితే ఉండదు. వాటర్ అంతా వెళ్ళిపోయి మనకి ఆకంతా దగ్గరికి మగ్గిపోయే వరకు దీన్ని మగ్గించుకుంటే మనకి సరిపోతుంది. ఈలోపు మనం ఇందాక రెడీ పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చల్లారాక మిక్సీ వేసేసుకుందాము. చూసారా, ఇలా డ్రైగా మిక్సీ వేసుకుని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కొద్దిగా జీలకర్ర, 3 వెల్లుల్లి రెబ్బలు, అలానే కొద్దిగా చింతపండు, అలానే కొంచెం బెల్లం ముక్క, ఇవన్నీ కూడా వేసుకుని లాస్ట్లో మనం ఈ మగ్గ పెట్టుకున్న ఈ పుదీనా ఆకులు కూడా మనం ఈ మిక్సీ జార్లోకి వేసేసుకుని దీన్ని కూడా చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మిక్సీ వేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందాకే మనం డ్రై పౌడర్ చేసుకున్న దీనిలోకి యాడ్ చేసుకుని చక్కగా చేత్తో కలిపేసుకోండి. ఇవన్నీ కూడా మిక్సీలో వేసేయచ్చండి, కానీ మనం ఇలా ఎందుకని చేస్తాము అంటే మనకి ఇలా చేసుకున్న ఈ పచ్చడి మనకి రోటి పచ్చడి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా చేసుకున్న ఈ పచ్చడి ఫ్లేవర్ అలానే టెక్స్చర్ చాలా బాగుంటుందండి అన్నంలో కలుపుకుని తింటే. ఇప్పుడు నేను ఇందులోకి పోపు కూడా వేసేసుకుంటున్నాను. ఈ పచ్చడికి చక్కగా ఇలా తాలింపులన్నీ వేగిపోయిన తర్వాత ఈ పచ్చడిలోకి ఈ పోపునంతా కూడా వేసేసుకోవడమే. మీలో ఎవరైనా పుదీనా పచ్చడిని ఈ విధంగా చేసుకుంటారా? అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరెప్పుడు ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇలా తయారు చేసుకున్న ఈ పచ్చడి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం నుంచి 10 రోజులు నిల్వ ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈసారి పుదీనా తెచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ పచ్చడిని అయితే ఒక్కసారి అయితే మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ పచ్చడి రైస్లోకైనా మన టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.